మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు కర్మ ఫలాలను వదిలిపెట్టని వారికి, వదిలిపెట్టిన వారికి కలిగే పర్యవసానాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మనం చేసే పనులకు 3 రకాల ఫలితాలు ఉంటాయి. అవి ఇష్టమైనవి అంటే పుణ్యఫలాలు, ఇష్టం లేనివి అంటే పాపఫలాలు మరియు రెండూ కలిసిన మిశ్రమ ఫలాలు. అయితే ఈ కర్మఫలాలు కేవలం తాము చేసే పనుల ఫలితాలపై ఆసక్తి, అహంకారం కలిగి ఉండే వారికే మరణం తరువాత కూడా వర్తిస్తాయి. కాని ఎవరైతే ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి అర్పించి తమ విధులను నిర్వర్తిస్తారో అటువంటి కర్మయోగులకు లేదా సన్యాసులకు ఈ కర్మఫలాలు అంటవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ యొక్క మార్గాన్ని ఇది చూపిస్తుంది. మనం ఫలితం గురించి ఆందోళన చెందుతూ పనులు చేసినప్పుడు ఆ మంచి చెడు ఫలితాలు మనల్ని సుఖదుఖాల చక్రంలో బంధిస్తాయి. కాని ఫలాన్ని ఈశ్వరునికి వదిలేసి పని చేసినప్పుడు మనం ఆ బంధం నుండి విముక్తి పొంది మానసిక ప్రశాంతతను అనుభవిస్తాము. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిలో, అది ఉద్యోగమైనా కుటుంబ బాధ్యతైనా, ఫలితం గురించి అతిగా చింతించకుండా మన ప్రయత్నాన్ని మనం శ్రద్ధగా చేద్దాం. ఫలితాన్ని దైవ సంకల్పానికి వదిలేయాలి. అప్పుడు విజయం గర్వాన్ని, అపజయం నిరాశను కలిగించవు. ఇదే నిష్కామ కర్మ యొక్క గొప్పతనం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.